వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ థింగ్స్ తెలుగు ఛానల్. సో మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మూవీ అండ్ ఓటీటీ రివ్యూస్ అండ్ మెనీ మోర్. లెట్స్ డైవ్ ఇంటూ ముత్తు అలియాస్ కటాన్ వెబ్ సిరీస్ రివ్యూ, యాక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై విజయ్ సేతుపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత నా ఫీల్ ఏంటంటే వెబ్ సిరీస్ ఇట్స్ గుడ్ వెబ్ సిరీస్, చాలా బాగుంది, స్టోరీ బాగుంది అండ్ నేరేషన్ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి. విజయ్ సేతుపతి చాలా సెటిల్డ్గా చాలా బాగా చేశారు. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. డెఫినెట్గా మీరైతే థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ వీకెండ్కి మీకు ఒక బెస్ట్ వెబ్ సిరీస్ అవుతుంది. ఇప్పుడు మనం స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఒక మారుమూల ఒక విలేజ్లో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు కానిస్టేబుల్స్ అండ్ ఒక ఎస్ఐ ఉంటారు. వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వడం ఒక కానిస్టేబుల్ ఓరియంటెడ్, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. అతను వాళ్ళ విలేజ్లోనే ఉంటూ అదే పోలీస్ స్టేషన్లో అతను రిక్రూట్ అవుతారు. ఆ పోలీస్ స్టేషన్కి కేసెస్ రాకపోవడం వల్ల దగ్గరలో ఉన్న సిటీకి రావాలని చెప్పేసి, ఆ పోలీస్ స్టేషన్ క్లోజ్ చేసి రావాలని చెప్పేసి ఆర్డర్స్ వస్తాయి. కానీ అదే విలేజ్లో ఉంటూ జాబ్ చేస్తున్న మన కానిస్టేబుల్కి అది ఇష్టం ఉండదు. అక్కడే ఉంటూ జాబ్ చేయాలని కోరుకుంటాడు. ఇంతలో ఊరి చివర కొండల్లో ఒక వ్యక్తి తల ఉంది కొండల్లో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ హెడ్డే మన విజయ్ సేతుపతి హెడ్. ఇంతకీ అతను ఎవరు, అతను ఎందుకు చంపారు అండ్ పోలీసులు ఈ కేసుని లాస్ట్కి సాల్వ్ చేశారా లేదా అనేదే మెయిన్ స్టోరీ పాయింట్. లిటరల్లీ చెప్పాలంటే ఇది ముత్తు యొక్క లైఫ్ జర్నీ. అతను 2003 నుంచి చనిపోయేంత వరకు ఏం చేశాడు, ఎక్కడున్నాడు, ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, అతను చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపారా, సో అతని లైఫ్లో ఏం జరిగింది, సో రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, చివరికి ఎలా చనిపోయాడు, అదే విలేజ్లో అతను ఉండడానికి రీజన్ ఏంటి, అతను ఉండడానికి రీజన్ ఏంటి, సో ఈ పోలీసులు ఈ కేసుని చేజ్ చేశారా లేదా, చేజ్ చేస్తే ఎలా చేజ్ చేశారు. అప్పుడు 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 20 to 25 minutes ఉంది. సో ఈ 10 ఎపిసోడ్స్ కూడా చాలా ఎంగేజింగ్గా, డీటెయిల్డ్గా, విత్ ఎమోషన్స్ తోటి, యాక్షన్ తోటి, రివెంజ్ డ్రామా తోటి, థ్రిల్లింగ్ తోటి, ఒక మంచి నేరేషన్ తోటి, స్క్రీన్ ప్లే తోటి, విజయ్ సేతుపతి న్యాచురల్ యాక్టింగ్ తోటి చాలా ఎంగేజింగ్గా చాలా బాగా మూవ్ చేశారు. నాకైతే రీసెంట్ టైమ్స్లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనిపించింది. సో మీరు కూడా ఇప్పటివరకు చూడకపోతే వెంటనే ఈ వీకెండ్ చూడండి. మీకు కూడా ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ని చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో గో అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ వీకెండ్స్. అండ్ బిఫోర్ గోయింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.